Hi friends, my name is Charan. Today I am explaining simple present, present continuous, simple past, past continuous, simple future. How to use sentences now I am explaining. Okay? Suppose I will take go. గో అనే వర్డ్ తీసుకొని కొన్ని రకాల సెంటెన్సెస్ ని నేను ఫామ్ చేస్తున్నా చూడండి. నేను వెళ్తాను, ఐ గో. నేను వెళ్ళను, ఐ డోంట్ గో. నేను వెళ్తానా, డూ ఐ గో. నేను వెళ్ళనా, డోంట్ ఐ గో. నేను వెళ్తూ ఉన్నాను, ఐ ఆమ్ గోయింగ్ నౌ. నేను వెళ్ళడం లేదు, ఐ ఆమ్ నాట్ గోయింగ్ నౌ. నేను వెళ్తూ ఉన్నానా, యామ్ ఐ గోయింగ్ నౌ. నేను వెళ్ళడం లేదా, యామ్ ఐ నాట్ గోయింగ్ నౌ. నేను వెళ్ళాను, ఐ వెంట్. నేను వెళ్ళలేదు, ఐ డిడ్ నాట్ గో. నేను వెళ్ళానా, డిడ్ ఐ గో. నేను రేపు వెళ్తాను, ఐ విల్ గో టుమారో. నేను రేపు వెళ్ళను, ఐ విల్ నాట్ గో టుమారో. నేను రేపు వెళ్తానా, విల్ ఐ గో టుమారో. ఇంకో వర్బ్ టేక్. టేక్ అని ఒక వర్బ్ తీసుకొని ఇంకా కొన్ని రకాల సెంటెన్స్ ఫామ్ చేద్దాం. నేను తీసుకుంటాను, ఐ టేక్. నేను తీసుకోను, ఐ డోంట్ టేక్. నేను తీసుకుంటానా, డూ ఐ టేక్. నేను తీసుకోనా, డోంట్ ఐ టేక్. నేను తీసుకుంటూ ఉన్నాను, ఐ ఆమ్ టేకింగ్ నౌ. నేను తీసుకోవడం లేదు, ఐ ఆమ్ నాట్ టేకింగ్ నౌ. నేను తీసుకుంటూ ఉన్నానా, యామ్ ఐ టేకింగ్ నౌ. నేను తీసుకోవడం లేదా, యామ్ ఐ నాట్ టేకింగ్ నౌ. నేను తీసుకున్నాను, ఐ టుక్. నేను తీసుకోలేదు, ఐ డిడ్ నాట్ టేక్. నేను తీసుకున్నానా, డిడ్ ఐ టేక్. నేను రేపు తీసుకుంటాను, ఐ విల్ టేక్ టుమారో. నేను రేపు తీసుకోను, ఐ విల్ నాట్ టేక్ టుమారో. నేను రేపు తీసుకుంటానా, విల్ ఐ టేక్ టుమారో. చూడండి, ఈ విధంగా ప్రాక్టీస్ చేయండి, మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. ప్లీజ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.